నిన్ను చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారేమో. ఏం బాధపడద్దు. అయ్యో పాపం అనే మనుషుల మాటలన్నీ ప్రభు దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో ప్రభా నా పరిస్థితి, నువ్వు నీ చెయ్యి పెట్టయ్యా, నువ్వు నీ కృపను నాపై ఉంచని అడుగు. అయ్యో అన్న వాళ్ళు ఆహా అనేటట్టు నీ జీవితాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దుర్బలులైన వారినంట ఆయన ఏం చేస్తాడంట? బలమునిచ్చి నడిపిస్తాడంట. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకుంటున్నావేమో, ఐఎమ్ సో వీక్, నాకెవ్వరు లేరండి, నా పక్షంగా నిలబడేవారు ఎవరు లేరండి, నా తరపున మాట్లాడేవారు ఎవరు లేరండి, నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరండి, నాకు మోరల్ హెల్ప్ స్ట్రెంగ్త్ ఎవరు లేరండి. కరోనా సమయంలో చాలామంది తమ కుటుంబాలలో తల్లులను తండ్రులను కోల్పోయి నేటికి గుండెలు బరువుగా ఉన్నాయండి. మాకు తెలుసు చాలామంది తమ సొంత వారిని కోల్పోయారు. వారి గురించి ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాం. ఎందుకంటే సొంత కుటుంబీకులను కోల్పోవడం అనేది, ప్రేమించిన వారిని కోల్పోవడం అనేది ప్రపంచంలో అత్యంత బాధాకరమైన పరిస్థితి. ద లాస్ ఆఫ్ అ లవ్డ్ వన్ ఇస్ అ గ్రేటెస్ట్ పెయిన్. అయితే అలాంటి స్థితిలో నీవు బలహీనం అయిపోయి ఉంటే, నువ్వు ప్రేమించిన వారు నీకు దూరం అయినందుకు ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు. హల్లెలూయా.